40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. ఎస్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఇక నోటిఫికేషన్, అదేవిధంగా నామినేషన్స్ కోసం ఇటు లీడర్స్ కావచ్చు, అదేవిధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు సైతం సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి తిరుపతి జిల్లాకు సంబంధించి ఇటు ఎన్నికల వివరాలను పూర్తిగా మనతో తెలపడానికి తిరుపతి జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ లక్ష్మీషా ఐఏఎస్ ఉన్నారు. సార్ నమస్తే. సార్, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ రాష్ట్రాలు చూసుకున్నప్పటికీ కూడా తిరుపతికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఆధ్యాత్మిక రాజధానిగా కూడా ఇక్కడ పేరొందినటువంటి పరిస్థితి. అన్ని ఎలక్షన్స్ సంబంధించి అన్ని పార్టీలు కూడా ఇక్కడ సీట్ను ఎంతో ఆధ్యాత్మికంగా ఫీల్ అవుతూ కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఎలక్షన్కి ఇప్పటికే షెడ్యూల్ విడుదలైనటువంటి నేపథ్యంలోనే ఎలాంటి సంసిద్ధతతో కలెక్టరేట్, అదేవిధంగా అధికార యంత్రాంగం కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, మొత్తం సిబ్బంది ఏ విధమైనటువంటి రీతిలో సంసిద్ధంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. అండ్ ఇప్పటి వరకు ఏ ప్రిపరేషన్లో ఉన్నారు సార్? ఓకే, ముఖ్యంగా తిరుపతి జిల్లా మీకు అందరికీ తెలిసే ఉంది, ఆధ్యాత్మిక జిల్లా. అండ్ కొత్తగా తిరుపతి జిల్లా ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్ కండక్ట్ చేయబోతున్నాము. కాబట్టి ఇది బోత్ ఛాలెంజ్ అండ్ ఆపర్చునిటీ కూడా అనుకుంటాం మనము. మొత్తం యంత్రాంగం కూడా అలాగే సిద్ధమవుతుంది. సో ఎందుకు ఛాలెంజ్ అంటే, కొత్త జిల్లా అయిన తర్వాత కొన్ని నెల్లూరు జిల్లా పార్టీ ఇక్కడికి వచ్చింది, కొన్ని చిత్తూరు జిల్లా పార్టీ వచ్చింది. సో కాబట్టి కొన్ని రిమోట్ ఏరియాస్ ఉన్నాయి. సో జియోగ్రఫీ డిఫరెంట్గా ఉంది, ఛాలెంజ్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇది ఛాలెంజ్ అయితే ఆపర్చునిటీ. ఎందుకంటే సో యాజ్ ఏ న్యూ డిస్ట్రిక్ట్ ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఆల్సో ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఎంటైర్ యంత్రాంగంకి. దానికి కావాల్సిన అన్ని సిద్ధతలు మనకు రోల్ రివిజన్ నుంచి ఇప్పుడు మొన్న ఎలక్షన్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత, మార్చ్ 16th అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అన్ని యంత్రాంగాన్ని మనము సంసిద్ధం చేసి ఉన్నాము. ఇప్పటికే మనకు చూసుకుంటే ఓటర్స్ జాబితాలు చూసుకుంటే మన జిల్లాలో సో దాదాపుగా 17.9 lakhs ఓటర్స్ ఉన్నారు. దీంట్లో మహిళలే ముఖ్యమైన ఎక్కువ భాగం ఉన్నారు. సో 9.2 lakhs మహిళలు ఉంటే సో 8.7 lakhs పురుషులు ఉన్నారు. అలాగే ఒక 280 members థర్డ్ జెండర్ కూడా ఉన్నారు. సో అలాగే మనం ఏజ్ కేటగిరీ చూసుకుంటే కూడా సో 35,000+ పీపుల్ న్యూ ఓటర్స్, అంటే ఫస్ట్ టైం ఎన్రోల్ అయిన వాళ్ళు 18+ వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక 20 members 100+ వాళ్ళు కూడా ఉన్నారు. సో మిగతా వాళ్ళందరూ డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో పడతారు. సో ఇది అయితే మనకు ఇప్పుడు మొత్తం జిల్లాలో చూసుకుంటే టోటల్ 7 కాన్స్టిట్యున్సీలు, 1 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. దీనికి టోటల్ పోలింగ్ స్టేషన్స్ చూసుకుంటే 2130 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా ప్రతి అంటే పోలింగ్ స్టేషన్ ఒక రూట్ అని పెట్టుకుంటాం, అంటే ఒక సెక్టరల్ ఆఫీసర్ పెట్టి. సో అటువంటి వాళ్ళు సో 294 రూట్స్, అంటే రూట్లో ఇన్ని పోలింగ్ స్టేషన్స్ అక్కడ ఉన్నాయి. సో దీనికి కావాల్సిన అన్ని సంసిద్ధతలు అంటే ఏంటి, ఇప్పుడు అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీ అని చెప్తుంది ఎలక్షన్ కమిషన్. సో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్లో ర్యాంప్ అయితే ఏంటి, వాటర్, టాయిలెట్, 2 doors, అలాగే ఎలక్ట్రిసిటీ, సో ఫర్నిచర్స్, ఇవన్నీ మనకు అన్ని 2130 పోలింగ్ కేంద్రాల్లో సంసిద్ధంగా రెడీ చేసి ఉన్నాము. సో దీంతో పాటు సో మనకు ఈసారి పోలింగ్ కేంద్రాల్లో కొన్ని మోడల్ పోలింగ్ స్టేషన్ చేస్తాం. ఏంటి మోడల్ పోలింగ్ స్టేషన్ అంటే, మనకు లోకల్ కల్చర్ ఉంది, ట్రెడిషన్ ఉంది. సో కొన్ని ఈ జిల్లాకి కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి, అది పోలింగ్ రోజున కూడా ప్రొజెక్ట్ అవ్వాలి. సో కొన్ని పోలింగ్ స్టేషన్ మోడర్న్ పోలింగ్ స్టేషన్ చేసి, ఎలక్షన్ కమిషన్ ఉన్న గైడ్లైన్స్ ఏంటంటే మహిళా పోలింగ్ స్టేషన్స్ అంటే ఓన్లీ మహిళలే అక్కడ పోలింగ్ సిబ్బంది ఉండాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్ పోలింగ్ స్టేషన్ అంటే అక్కడ ఉన్న పోలింగ్ స్టేషన్ ఆఫీసర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళనే తీసుకోవాలి. సో దట్ ఇది ఈక్వల్ ఆపర్చునిటీ ఎవరి అన్నట్టు. అలాగే యూత్ పోలింగ్ స్టేషన్స్ ఓన్లీ 20 to 25 ఏజ్ ఉన్న యూత్సే అక్కడ పోలింగ్ స్టేషన్లో ఇదిగా ఉండాలి, స్టాఫ్గా ఉండాలి. దీంతోపాటు మన జిల్లాలో ఈసారి మనము కొన్ని థీమ్ బేస్డ్ చేస్తున్నాం. ఎందుకంటే మీకు తెలిసే ఉంది, తిరుపతి జిల్లా అంటే సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి నుంచి అక్కడ శ్రీహరికోట వరకు అన్ని ప్రముఖమైనవి. సో మనం అలాగే చూసుకుంటే శ్రీహరికోట, శ్రీ సిటీ, పులికట్ లేకు, చంద్రగిరి శారీ, కలంకారీ, ఓకే ఇక్కడ వచ్చితే చంద్రగిరి, శ్రీకాళహస్తి, అక్కడ వెంకటగిరి శారీ, శ్రీకాళహస్తి, అలాగే తిరుపతి, ఇవన్నింటినీ ఎక్కడో ఒక చోట మనం ఒక పోలింగ్ స్టేషన్లో ప్రొజెక్ట్ చేస్తామన్నమాట. సో దట్ పీపుల్ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ద డిస్ట్రిక్ట్, బికాస్ ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఒకటి జిల్లాలో ఉన్న ప్రాముఖ్యతని ప్రొజెక్ట్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ విధులకు గైడ్లైన్స్కి లోబడి అదే ప్రకారం మనము నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపడానికి మొత్తం యంత్రాంగం సిద్ధంగా ఉంది. సో దీనికి కావాల్సిన మన మెషినరీ చూసుకుంటే మనకు ఇప్పుడు ఈ 2130 ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఇదే కాకుండా మనకు లా అండ్ ఆర్డర్కి, అలాగే సెక్టరల్ ఆఫీసర్స్గా, నోడల్ ఆఫీసర్స్గా, మెటీరియల్ మేనేజ్మెంట్గా, ఇవన్నిటికి కావాల్సిన 17,500 members స్టాఫ్ కావాలి.
సో ఈ అన్ని డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎడ్యుకేషన్ అయితేనేంటి, మెడికల్ అయితేనేంటి, అలాగే ఈ సర్వశిక్ష అభియాన్ అయితేనేంటి, సచివాలయం, అన్ని డిపార్ట్మెంట్ నుంచి కలిసి మనకు సరిపోయేంత సిబ్బంది అయితే ఉన్నారు. సో అదే ఒక ప్లస్ పాయింట్. సార్ సాధారణంగా అయితే ఉమ్మడి డిస్టిక్ ఉన్నప్పుడు వేరే రకము, ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత డిస్టిక్ మీరు అన్నట్టు సరిపోయే స్టాఫ్ అంటే ఎలా సమకూర్చుకోగలిగారు విత్ ఇన్ షార్ట్ టైంలో? పాసిబుల్ అయిందా? అంటే ఇంకా నీడెడ్ ఏమన్నా ఉన్నారా, ఎక్కడైనా కొరత కానీ ఏమన్నా? ఇప్పుడు చూసుకుంటే మనకు స్టాఫ్ అంటే ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఏముంది, ద రెగ్యులర్ స్టాఫ్స్ అని చెప్తారు. సో అవుట్సోర్స్ స్టాఫ్ తీసుకోవడానికి లేదు, అలాగే కాంట్రాక్టువల్ స్టాఫ్ తీసుకోవడానికి లేదు. సో మన రెగ్యులర్ ఎంప్లాయీస్ చూసుకుంటే, సో థ్యాంక్స్ టు సచివాలయం సిస్టమ్ మనకు సచివాలయం సిబ్బంది ప్రతి ఊళ్ళో ఉన్నారు కాబట్టి దాంట్లో కూడా గైడ్లైన్స్ చెప్పారంటే, సో ఒక పోలింగ్ స్టేషన్స్కి ఒక సచివాలయం సిబ్బందినే ఉండాలి, అది ఓపీఓగా ఉండాలి, అదర్ పోలింగ్ ఆఫీసర్గా ఉండాలని ఆ లెక్క వేసుకొని మనము చూసుకుంటే ఉన్న స్టాఫ్ అన్ని డిపార్ట్మెంట్ స్టాఫ్ ప్లస్ సచివాలయం స్టాఫ్ కలిసి మనకు సఫిషియెంట్గా అయితే ఉన్నారు, ఎక్కడ స్కేర్సిటీ లేదు. ఇంకా లా అండ్ ఆర్డర్ వరకు వస్తే పోలీస్ సిబ్బంది ఎప్పుడు జిల్లాలో స్కేర్సిటీ ఉంటుంది, దానికి బయట నుంచి కూడా అవి వస్తారు, ఆర్మ్డ్ ఫోర్స్ వస్తారు, దానికి ఆల్రెడీ ఎస్పీ వర్కౌట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎన్నికల విధులకు కావాల్సిన సిబ్బంది అయితే మన దగ్గర సిద్ధంగా ఉన్నారు, ఎక్కడ కూడా అవుట్ సోర్స్ కానీ ఇవి పెట్టలేదు. సో మనకు రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు, ఎందుకంటే మనకు కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మైక్రో అబ్జర్వర్ నుంచి మనకు పోలింగ్ ఆఫీసర్ నుంచి ప్రెసిడింగ్ ఆఫీసర్స్, అడిషనల్ ప్రెసిడింగ్ ఆఫీసర్స్, వీళ్ళందరికీ సరిపోయేంత సిబ్బంది మన దగ్గర ఉన్నారు. ఈ సిబ్బంది ఉండడం ఒక ఎత్తు అయితే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం. సో కొంతమంది సిబ్బంది ఏం చేస్తారు, ఇప్పటివరకు చూస్తే ఒక 100-120 మంది వరకు ఎగ్జామ్షన్ అడిగారు. ఎందుకు? క్రిటికల్ మెడికల్ కేసెస్ ఉన్నాయి. కొంతమంది ఇప్పుడు జస్ట్ లాస్ట్ మంత్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ 8th-9th మంత్లో ఉన్నారు, కొంతమంది ఇప్పుడు 3 నెలల బిడ్డ పెట్టుకున్నారు. సో వాళ్ళని తీసుకోలేము ఆ హ్యూమానిటేరియన్ గ్రౌండ్. సో అవి ఎగ్జామ్ చేయాలి, చేస్తూ మిగతా వాళ్ళతో పని చేయించాలి. సో ఆ ప్రకారం అయితే క్యాలిక్యులేట్ చేసి మనం కూడా పాజిటివ్గా ఉన్నామన్నమాట. ఎవరైనా ఎగ్జామ్ చేయమని అడిగితే బేస్డ్ ఆన్ ది క్రిటికల్ కేసెస్ చూసుకొని, అట్లనే మరి లిబరల్గా వదిలేస్తే ఇంకా ఎవరిబడి వాంట్ ఎగ్జామ్షన్, బట్ దట్ కెనాట్ బి యాక్సెప్టబుల్. అందుకే అలా చూసి చేయగలుగుతున్నాము. ఇంకా వాళ్ళకి ట్రైనింగ్కి వస్తే, సో వీళ్ళకి టోటల్గా 3 rounds ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ 3 rounds ట్రైనింగ్లో ఇప్పుడు ఆల్రెడీ 1 round ట్రైనింగ్ అయిపోయింది. అంటే ప్రెసిడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రెసిడింగ్ ఆఫీసర్స్, నోడల్ ఆఫీసర్స్, సెక్టర్ ఆఫీసర్స్, వీళ్ళకి ముఖ్యంగా ఎలక్షన్ విధుల గురించి ఇతర ఒకటి ప్రొసీజర్ తెలుసుకోవడము, దాంతోపాటు ఏదైనా ఇబ్బంది వస్తే ఎలా గౌ టు ట్యాకల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద డే ఆఫ్ పోల్ ఏమవుతుంది, ఈ ఈవీఎం పని చేయట్లా, ఆగిపోతుంది ఒకసారి ఎర్లీ మార్నింగ్. సో అప్పుడు ఎలా చేయాలి, సో సెక్టర్ ఆఫీసర్ ఏం చేయాలి, పోలింగ్ ఆఫీసర్ ఏం చేయాలి, అక్కడ ఉన్న బిఎల్ఓ ఏం చేయాలి. సో దీని గురించి మనం ఆలోచిస్తూ అన్నిటికీ ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ అయిపోయింది. సెకండ్ అండ్ థర్డ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ మనం నోటిఫికేషన్ రాగానే, అంటే ఏదైతే ఇప్పుడు సో April 18th రాబోతున్నది, ఆ నోటిఫికేషన్ రాగానే అది కూడా ఇచ్చేసి, సో వీ విల్ కంటిన్యూ దట్. సో ఈ పోలింగ్ స్టేషన్స్ 2000 అండ్ చేంజ్ పోలింగ్ స్టేషన్స్కి ఎన్ని ఈవీఎంస్ అండ్ వీవీప్యాట్స్ కావచ్చు ఎన్ని రిక్వైర్డ్ ఉన్నాయి? అండ్ మీరు చెప్పినట్లు ఇప్పుడే జస్ట్ ఈవీఎం ఏమైనా మొరాయించినటువంటి పరిస్థితుల్లో దాన్ని రీప్లేస్ చేయడానికి దగ్గరలో ఉండేటువంటి ఆల్టర్నేటివ్ టీమ్ ఉంటుందా? ఆల్టర్నేటివ్ టీమ్స్ దగ్గర ఎన్ని బాక్సెస్ ఆఫ్ ఈవీఎంస్ అక్కడ మనకు ఉంటాయి అలాంటి ఆ పరిస్థితి? మనకు ఇప్పుడు చూసుకుంటే 2130 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దానికి కావాల్సిన యాక్చువల్లీ 4500 వరకు మనకు పోలింగ్ స్టేషన్స్ అంటే ఈవీఎంస్ కావాలి. మన దగ్గర ఆల్రెడీ 5000 అంటే 20% ఎక్కువనే ఉన్నాయి, రిజర్వ్ పెట్టుకుని ఉంటాము. సో ఇవి ఎక్కడ పెడతామంటే సెక్టరల్ ఆఫీసర్ ఉంటాడు. నేను 2 రూట్స్ చెప్పానే, 294 రూట్స్, ప్రతి రూట్కి ఒక సెక్టరల్ ఆఫీసర్ ఉంటాడు. ఈచ్ పర్సన్ కింద 5 నుంచి 10 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. సో ఆయన దగ్గర ఒక 3 నుంచి 4 రిజర్వ్ ఈవీఎంస్ విత్ పోలీస్ గార్డ్ ఆయన దగ్గర ఉంటాయి. ఇన్ కేస్ ఆ 5 నుంచి 10 పోలింగ్ స్టేషన్లో ఎక్కడైనా ఒకటి మొరాయించింది అనుకోండి, వెంటనే ఆయనకి ఫోన్ వస్తుంది, విత్ ఇన్ 10 minutes రీచ్ అవుతాడు అతను. ఎందుకంటే ఈ 10 పోలింగ్ స్టేషన్ ఆయన 10 minutes to 30 minutes కవర్ చేసే డిస్టెన్స్ ఉంటాయి కాబట్టి ఆయన అక్కడే తిరుగుతూ ఉంటాడు. ఎక్కడైనా మొరాయించితే వెంటనే వెళ్తాడు, చెక్ చేస్తాడు, అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే రీప్లేస్ చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రీప్లేస్మెంట్కి అవకాశం రాదు, ఎందుకంటే అక్కడ ఒక్కసారి బ్యాటరీ కరెక్ట్గా వేయకపోవడంనో లేదా ప్రాపర్ కనెక్షన్ ఇవ్వకపోవడంతోనే ఉంటుంది. ఇన్ కేస్ రీప్లేస్మెంట్ అవకాశం వచ్చినా కూడా, అవసరం వచ్చినా కూడా చేయడానికి మన దగ్గర ఒక 3 to 4 రిజర్వ్ ఈవీఎం ప్రతి సెక్టర్ ఆఫీసర్ దగ్గర పెట్టుంటాం. కాబట్టి సో వీ హ్యావ్ సఫిషియంట్ ఈవీఎంస్. ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా దీని గురించి ఆల్రెడీ డేటా తీసుకున్నారు, వాళ్ళు కూడా ఏదైనా అవసరం ఉంటే అడగండి అన్నారు. మనకు సఫిషియంట్ అంటే 20% రిజర్వ్డ్ ఉన్నాయి మనకు, కాబట్టి సమస్య లేదు, వీఆర్ సఫిషియంట్. సార్ గతంలో ఉన్న ఈవీఎంస్కి అది టెక్నాలజీ పరంగా ఏమైనా చేంజెస్ వచ్చాయా సార్ దానికి? లేదా గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్కి వాడినటువంటి ఈవీఎంసే ఉన్నాయా, లేకపోతే టెక్నాలజీస్లో చేంజెస్ ఉన్నాయి కాబట్టి కొత్తగా ఏమన్నా మిషన్స్లో అప్డేట్ కానీ ఏదైనా వచ్చాయి? అంటే ప్రాసెస్ వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే, కొన్ని వాళ్ళు సాఫ్ట్వేర్ వైజ్ అంటే ఫస్ట్ వచ్చినప్పుడు వర్షన్ 1-2 అంటారు కదా, సో అలాగే అప్డేషన్ అయ్యింది, కానీ మనకు ప్రొసీజర్ వైజ్ దర్ ఇస్ నో చేంజ్. సో వాళ్ళ రోబస్ట్నెస్ కావచ్చు, దాని ప్రొసీజర్ కావచ్చు, దానికి అంటే ఫస్ట్ లెవెల్ క్లియరింగ్ కావచ్చు, ర్యాండమైజేషన్ కావచ్చు, అలాగే సింబల్ లోడింగు, సో ఈ తర్వాత ఈ మాక్ పోల్, ఇవన్నిటికి ప్రొసీజర్ సేమ్ ఉంటుంది. సో అంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ there is no much change. It is as good as the as similar as the first one and also as good as the first one.
సో ఇన్ని పోలింగ్ స్టేషన్స్లో సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలని ఎన్ని గుర్తించడం జరిగింది సార్? సో మనకు టోటల్ అదే నేను చెప్పినట్టు 2130 పోలింగ్ స్టేషన్స్లో ఇక్కడ సమస్యాత్మక అంటే వల్నరబుల్ అండ్ క్రిటికల్ రెండు చెప్తాము. సో వల్నరబుల్ పోలింగ్ స్టేషన్ ఒక 15 గుర్తించాము చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ, ఎందుకంటే లాస్ట్ టైం అక్కడ రీపులు జరిగినాయి కొన్ని. సో అందువల్ల అది వల్నరబిలిటీ అటువంటివి 15 గుర్తించాము. ఇంకా క్రిటికల్ పోలింగ్ స్టేషన్ 660 ఉన్నాయి. క్రిటికల్ అంటే ఏంటి, లాస్ట్ టైం పోలింగ్ స్టేషన్ జరిగినప్పుడు కొన్ని ఎఫ్ఐఆర్ అయి ఉంటాయి, లాండర్ ఇష్యూ వచ్చి ఉంటాయి. సో అలాగే అక్కడ పోలింగ్ 90% కన్నా ఎక్కువ అయ్యి మోర్ దెన్ 75% ఒకే పార్టీకి పడి ఉంటే ఇవన్నీ క్రిటికల్లో వచ్చేస్తాయి. అంటే అక్కడ అంటే జస్ట్ టు హ్యావ్ ఎ స్పెషల్ అబ్జర్వేషన్ ఇలాగ 660 ఉన్నాయి. సో ఇవన్నిటికీ ముంజాగ్రత్త క్రమంగా ఒకటేమో వెబ్ కాస్టింగ్ పెడతాం అన్ని చోట. సో ఆ వెబ్ కాస్టింగ్ నా దగ్గర ఉంటుంది, సిఇఓ దగ్గర ఉంటుంది వ్యూ, అండ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా ఉంటుంది. సో ఈ 3 దగ్గరికి లైవ్ జరుగుతుంటుంది, అక్కడ ఏం జరుగుతుందో చూస్తుంటాం. దీంతో పాటు అక్కడికి అడిషనల్ ఫోర్స్ పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు అక్కడ మైక్రో అబ్జర్వర్ కూడా నియమిస్తాం. మైక్రో అబ్జర్వర్ కూడా అక్కడ వచ్చి అండ్ ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి ఉంటారు. వాళ్ళు చూస్తుంటారు ప్రొసీజర్ కరెక్ట్ జరుగుతూ ఉందా లేదా, ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెడుతున్నారా లేదా ఎవరైనా ఉల్లంఘన చేస్తున్నారా, ఇటువంటి చూసి ఎప్పటికప్పుడు వాళ్ళు రిపోర్ట్ చేస్తుంటారు. సో ఎన్ని ప్రిపరేషన్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఎక్కడైతే నేను వల్నరబుల్ చెప్పినాను ఈ 15 పోలింగ్ స్టేషన్స్లో, ఈ ఏరియాలో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అంటే వల్నరబిలిటీ అంటే ఎవరినో ఆపుతున్నారనో లేదా రౌడీ షీటర్స్ ఎక్కువ ఉన్నారనో కొంచెం లాండర్ ఇష్యూ అవుతుంది. సో అందుకే అక్కడ పోలీస్ మార్చింగ్ చేస్తాము, ఫ్లాగ్ మార్చింగ్ చేస్తాము. తర్వాత ఆ ప్రతి ఊర్లో వెళ్ళి ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ చేసి ఆర్ఓ కానీ నేను కానీ ఎస్పీలు కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డింగ్. ఇది ఎన్నికలంటే ఒక పర్వం, ఎన్నికల పర్వం, దీనికి అందరూ ముందుకు రావాలి, మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఏదైనా ఈ సమస్య ఉంటే కంపల్సరీ మనకు తెలియజేయండి అని ఇప్పుడు ఆన్లైన్ యాప్స్ అవన్నీ ఉన్నాయి. దాని ద్వారా ఎలక్షన్ కమిషన్ కూడా ప్రతిదీ మానిటర్ చేస్తూ ఉంది. అలా చేసి మనం కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేస్తున్నాము. చేసి ఈసారి మెయిన్ ఉద్దేశం అంతా ఏంటంటే లాస్ట్ టైం 78% ఉంది టర్న్అవుట్ మన జిల్లాది. సో ఈసారి దాన్ని డిస్టింక్షన్కి తీసుకురావాలనేది మా ఆలోచన. సో దానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రధానంగా మీరు చెప్పినటువంటి అంటే ఓటు వేయకుండా చేయడానికి కొన్ని ఉద్రవ శక్తులు అడ్డగించేటువంటి ప్రయత్నాలు ప్రధానంగా దళిత వాడల్లో జరుగుతుంటాయి సార్. దానిపైన ఎక్కువ ఏమైనా ఫోకస్ చేయడం కానీ? అదే ఈ వల్నరబిలిటీ ఏది చెప్పానో అది సేమ్ పర్పస్. అక్కడ ఏమైంది, కొన్ని డౌన్ టౌన్ కాలనీస్ ఉన్నాయి అక్కడ బికాస్ ఆఫ్ ట్రెడిషనల్లీ ఇంకా వాళ్ళ ఇగ్నరెన్స్ కూడా సమ్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు స్టాప్ దెమ్. సో దానికి ఓవర్కమ్ చేయడానికి ఈ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళకి వాళ్ళ హక్కుల గురించి తెలియాలి. వాళ్ళు హక్కు నుంచి చలాయించడానికి వస్తున్నప్పుడు ఎవరు దానికి ఇబ్బంది పెట్టకూడదు. అందుకే ఇప్పుడు ఆల్రెడీ పోలీసు వాళ్ళు పనిలో ఉన్నారు, చాలా మందిని బౌండ్ ఓవర్ చేసేస్తున్నారు. బౌండ్ ఓవర్ వాళ్ళ మీద కేసులు పెట్టి ఎనీబడి లాస్ట్ టైం కేసెస్ ఉన్నాయి వాళ్ళందరి మీద బౌండ్ డౌన్ చేస్తున్నాము. ఇంకా ఎక్కడైనా అటువంటి ఇబ్బంది ఉంటే మనకు సివిజిల్ యాప్ అనే ఉంది, ఓకే, సిటిజన్స్ విజిల్ అని. దాంట్లో జస్ట్ ఒక మొబైల్ నెంబర్ పెట్టి ఒక చిన్న ఆడియో కానీ ఒక మెసేజ్ కానీ ఒక ఫోటో కానీ అప్లోడ్ చేస్తే వెంటనే వెళ్ళి అక్కడ కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈసారి ఎంత ఒత్తిడి ఉన్నా ఎంత డిస్టర్బెన్స్ అనుకున్నా కూడా ఆన్ ద డే ఆఫ్ పోల్ నథింగ్ షుడ్ బి దేర్, ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రాపర్లీ హ్యాండిల్డ్. అండ్ ప్రతి ఓటర్కి వాళ్ళ హక్కు వినియోగించుకునే దాంట్లో ఎక్కడ ఇబ్బంది కలగకూడదు. అండ్ ఓటర్ ఎక్స్పీరియన్స్ అంటాం, అంటే ఒకసారి ఆయన పోలింగ్ బూత్కి వచ్చిన తర్వాత ఈ షుడ్ ఫీల్ హ్యాపీ అండ్ గో బ్యాక్. ఓకే, నా ఓటును హక్కు నన్ను నిర్భయంగా నేను వినియోగించుకున్నాను ధైర్యంతో అతను వెళ్ళాలి. దానికోసం అన్ని చర్యలు తీపడుతున్నాం. సరే, ఇన్ కేసు అక్కడికి వచ్చిన తర్వాత ఓట్ని మిస్యూజ్ చేశారు అని చెప్పి తనకి ఓటర్ కానీ అనిపిస్తే తను ఎక్కడ కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది అండ్ తిరిగి తన ఓటును పొందేటువంటి అవకాశం ఏదైనా ఉంటుందా సార్? సో దీంట్లో 3 రకాలు ఉన్నాయి, నేను ఒక్కొక్కటి చెప్తూ వెళ్తాను. ఒకటేమో మీరు చెప్పింది ఏంటంటే టెండర్డ్ ఓట్ అంటారు దాన్ని. అంటే నేను ఓటర్ని, నేను వచ్చాను కానీ రికార్డ్ ప్రకారంగా నాకు ముందు ఎవరో వచ్చి నా ఓటును చలాయించి వెళ్ళిపోయారు. సో అది దీన్ని టెండర్డ్ ఓట్ అంటాము. సో అది ప్రొసీజర్ కూడా ఉంది. ఇన్ కేస్ ఆఫ్ టెండర్డ్ ఓటు వెంటనే ఐడెంటిఫికేషన్ వెరిఫై చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ అయితే ఉంటాడో సో ఆయన దగ్గర ఒక ఫామ్ సంతకం పెట్టించుకొని ఆయనకి బ్యాలెట్ పేపర్ ఇస్తారు. బ్యాలెట్ పేపర్ ఇచ్చి టెండర్డ్ ఓటు అంటే ఆయనకి చెప్తారు, బాబు ఇది ఎవరో వచ్చి వేసి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు కూడా అది వెరిఫై చేసి మోస్ట్లీ కార్డు ఫోర్జరీ చేసి ఉండి అది ప్రాసెస్ తర్వాత జరుగుతుంది. బట్ ఈయన ఓటు అయితే ఉంది కాబట్టి ఈయనకి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చి ఓటు వేయించి దాన్ని ఒక ఎన్వలప్లో పెడతారు. దాని అబ్జర్వర్ మళ్ళీ తీసుకొని ఎలా జరిగింది ఏం జరిగిందని వెరిఫై చేస్తారు. ఇది టెండర్డ్ ఓటు. ఇంకొకటి ఛాలెంజ్డ్ ఓటు. ఛాలెంజ్ ఓటు అంటే ఒకరు ఓటర్ వేయడానికి వస్తారు, అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్స్ ఛాలెంజ్ చేస్తారు, ఇతను ఓటర్ కాదు, ఇక్కడ కాదు, ఇతను ఫేక్ వస్తున్నాడని. సో అటువంటి దాంట్లో అగైన్ ప్రాసెస్ ఫాలో చేస్తారు ప్రిసైడింగ్ ఆఫీసర్. అప్పుడు ఒక అప్లికేషన్ తీసుకొని ఏదైతే ఛాలెంజ్ చేస్తారో ఆయన దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని ఒక ₹2 ఫీజు కట్టించుకొని ఇతను వెరిఫై చేస్తారు. ఇతను ఎంక్వైరీ, సమ్మరీ ఎంక్వైరీ అంటారు. సమ్మరీ ఎంక్వైరీలో సో నువ్వు ఎవరు, నీ ఐడెంటిటీ కార్డు ఇవ్వు, నీ ప్రూఫ్ ఇలా చూపించమని చెప్తాడు. ఇతను కనుక ప్రూవ్ చేయగలిగితే ఎవరైతే ఛాలెంజ్ చేస్తాడో ఆ ఓటర్ నేను ఇక్కడ ఇది కూడా నా ఐడెంటిటీ కార్డు ఉంది, నా రెసిడెన్స్ ఇది ఉంది, నేను ఇక్కడే ఉన్న ప్రూవ్ చేయగలిగితే ఛాలెంజ్ చేసి ఉంటాడే సో ఆయన కట్టిన ఫీజు ఫోర్ఫిట్ చేసి ఆయనకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఛాలెంజ్ ప్రూవ్ అవుతాయి అంటే ఇతను ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఇతను ఐడి కానీ ఇతను లొకేషన్ కానీ ప్రూవ్ చేయకపోతే ఇతను వెంటనే పోలీస్కి చెప్పి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఛాలెంజ్ రిపోర్ట్. ఇంకా 3వ రకం వచ్చి అండర్ ఏజ్. కొంతమంది కుర్రలాగా చూస్తే ఇంకా చిన్నపిల్లలా కనిపిస్తుంటాడు కానీ ఓటు వేయడానికి వస్తుంటాడు, రోల్లో పేరు ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ఓట్ బై అది అండర్ ఏజ్డ్ ఓటర్. సో దీనికి అంటే
ఒకసారి ఎలక్ట్రల్ రోల్లో నేమ్ వచ్చిందంటే మనం ఆపలేము, కానీ చూడడానికి అయితే చిన్నోళ్ళు కనిపిస్తున్నాడు. అందుకే మళ్ళీ పీఓ పిలిపిస్తాడు, పిలిపించి బాబు ఇలా ఉంది నీది, చూస్తే మరీ చిన్నగా కనిపిస్తున్నావు, ఏంటి పరిస్థితి అంటే, లేదు సార్ నేను 18 years దాటానని చెప్తాడు. సరే ప్రూఫ్ చూపించమంటే ఆయన చూపిస్తాడు, ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా ఉంటుంది, చూపిస్తున్నది అనిపిస్తుంది కానీ మీరు కనిపించట్లేదు. బట్ స్టిల్ అయినా అంటే అబ్జర్వేషన్ వచ్చింది, డౌట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒక ఫామ్ ఉంటుంది దానికి అండరేజ్ రోడ్, దానికి సంతకం పెట్టించుకొని బాబు నువ్వు కనుక లేటర్ నువ్వు చెప్పింది అప్పదమని ప్రూవ్ అవుతే నీ మీద క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుంది, దానికి వార్నింగ్ ఇచ్చి ఓకే సార్ నేను తప్పు చేస్తే నిజంగా నేను అనుభవిస్తాను అని చెప్తే దాన్ని బట్టి ఆయనకి ఓటు వేయడానికి ఇస్తాము. సో ఇది అండర్ ఏజ్ ఓటు. ఇంకా మూడోది వచ్చి అది ఓటు బై అసిస్టెన్స్. అంటే కొంతమంది వృద్ధులు ఉంటారు, ఫోర్త్ వన్ వృద్ధులు ఉంటారు, సో వాళ్ళు నడవలేకపోతుంటారు లేదా వాళ్ళు ఫిజికల్గా ఇన్ఫార్మ్డ్ ఉంటారు, ఓటు వేయలేకపోతుంటారు. సో వాళ్ళకి ఒకరిని అసిస్టెన్స్ తీసుకోవచ్చు. వాళ్ళు అసిస్టెన్స్కి రూల్స్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా పర్మిట్ చేస్తుంది, కానీ రూల్స్ ఏంటంటే ఆ అసిస్టెంట్ షుడ్ బి ఏ ఓటర్ ఆఫ్ దట్ కాన్స్టిట్యుయెన్సీ, తర్వాత అతను 18 years దాటి ఉండాలి, అంటే అతను కూడా ఓటర్ అయి ఉండాలి, బికాజ్ బాధ్యత ఉండాలి కదా. ప్లస్ ఒక్కరికి మాత్రమే అసిస్ట్ చేయగలగాలి అతను, ఇంకొకరికి నేనే వస్తానంటే కుదరదు. సో వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఓటు వచ్చినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి మార్క్ చేస్తాము, అసిస్టెన్స్కి వెళ్ళినప్పుడు రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి అవుతుంది మార్క్ చేయడం జరుగుతుంది. సో మార్క్ చేసి అతను వెళ్ళి వాళ్ళకి ఓటు వేస్తాడు. ఇది అండర్ ఏజ్, ఇది అసిస్టెన్స్తో ఓటు వేయడం. సో ఈ టైపు మెయిన్లీ 4 మేజర్ టైప్స్ ఆఫ్ ఇది ఉంటుంది. సో దీంట్లో ప్రతిదానికి ప్రొసీజర్ ప్రాపర్గా ఉండి దానికి ఓటింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి అన్ని ప్రాసెస్. ఈ అసిస్టెన్స్ తీసుకునే విషయంలో మాత్రం ప్రత్యేకించి అంటే ఓటర్కి ఇండిపెండెన్స్ ఉంటుంది సార్, అంటే ఎవరిని తచ్చుకోవాలని చెప్పి తను చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుందా లేకపోతే ఎలా సార్? అంటే అవునవును, అది ఓటరే ఇండిపెండెన్స్గా ఆయన హీ విల్ ఓన్లీ డిసైడ్. నేను కానీ ఆఫీసర్స్ కానీ లేదా పిఓ కానీ ఫోర్స్ చేయలేదు అతనికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తెచ్చుకోవాలో వద్దనేది అతను డిసైడ్ చేసుకుంటాడు, ఎవరిని తెచ్చుకోవాలో అతనే డిసైడ్ చేసుకుంటాడు. మేము చెప్పేది ఏంటి 18 years నిండి ఉండాలి, ప్లస్ అతను ఓటర్ అయి ఉండాలి అక్కడ. ఇవి రెండే మేము కండిషన్స్ పెడతాము. తర్వాత ఒకరికే రావాలి అతను, మేము అందరికీ నేనే వస్తానంటే కుదరదు. సో ఈ 3 కండిషన్ లోబడి ఆయన ఎవరినైనా తెచ్చుకోవచ్చు. సో ఇలా నడవలేకుండా ఇంటి నుంచి కదలలేని వాళ్ళకి అక్కడికి ఇంటికి వెళ్ళి ఓట్ని మన ఆఫీసర్స్ని పంపించి ఓటుని తీసుకునేటువంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి? ఉంది, అది కూడా ఉంది. అంటే నేను ఇప్పుడు చెప్పింది ఇఫ్ దే వాంట్ టు కమ్ టు ది పోలింగ్ స్టేషన్స్. కానీ ఈసారి అంటే ఎలక్షన్ కమిషన్ అదే ఇన్నోవేషన్ ప్రతిసారి జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా మంచిది ఏంటంటే ఈసారి ఎవరైతే 85 సంవత్సరాలు దాటి ఉన్నారో లేదా బెంచ్ మార్క్ డిసెబిలిటీ 40% కన్నా ఎక్కువ ఉందో వాళ్ళు ఓటుని ఇంటి నుంచే వినియోగించుకోవచ్చు. అదే అవకాశం ఉంది. దానికి ఫామ్ 12D అని వాళ్ళు ఒకటి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే సో దాన్ని మన బిఏలో తీసుకెళ్ళి వాళ్ళకి ఫార్మ్ ఇస్తారు. ఫార్మ్ ఇస్తే వాళ్ళు నిజంగానే బెడ్డెడ్ అని ఉన్నారు. ఇక్కడ ఏంటంటే కొంతమంది 85 years ఉంటారు కానీ నడగలుగుతారు, హ్యాపీగా ఉంటారు, వాళ్ళే చెప్తారు లేదండి మేము వస్తాము మనకి అసలు. అటువంటి వాళ్ళు కాకుండా ఎవరైతే నిజంగా బెడ్డెడ్ అని ఉన్నారు, ఎవరైతే రాలేకపోతున్నారు అటువంటి వాళ్ళు హోమ్ ఓటింగ్కి ఎక్సైజ్ చేయొచ్చు. ఫామ్ 12D ఉంటుంది. అది కనుక వాళ్ళు బిఎల్ఓకి ఇస్తే అది బిఎల్ఓ అన్ని కన్సల్టేట్ చేసి ఆర్ఓకి ఇస్తాడు. ఆర్ఓ దాన్ని వెరిఫై చేసి కేస్ బై కేస్ బేసిస్ ఇఫ్ దే ఆర్ జెన్యూన్ అండ్ అనేబుల్ టు కమ్ సో వాళ్ళకి అది జారీ చేశారు. జారీ చేసిన వెంటనే యాక్చువల్ పూలింగ్ జరిగే 1 week ముందు నుంచి సో టీమ్ కన్స్టిట్యూట్ చేస్తాం. దిస్ ఇస్ హోమ్ ఓటింగ్ టీమ్ అంటాం. సో హోమ్ ఓటింగ్ టీంలో అగైన్ ప్రెసిడింగ్ ఆఫీసర్, అడిషనల్ ప్రెసిడింగ్ ఆఫీసర్, ఒక పోలీస్ సెక్యూరిటీ, ఒక మైక్రో అబ్జర్వర్, ఒక సెక్టరల్ ఆఫీసర్, ఈ 5 ప్రతి ఓటర్ దగ్గరికి ఇంటికే వెళ్తారు. ఇంటికే వెళ్ళి ఆ పోలింగ్ ఏదైతే కంపార్ట్మెంట్ అది పెట్టి పోస్టల్ బ్యాలెట్ పెట్టి అగైన్ ఆయన ఐడెంటిఫికేషన్ వెరిఫై చేసి సో ఆయనకి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయిస్తాం. ఓటు వేయించి ఆయన బాక్స్లో వేస్తారు. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మన ట్రెజరీలో డిపాజిట్ చేసి ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేస్తామో ఆ టైంలో ఇవి తీసుకొని కౌంట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక కొత్త ఇన్నోవేషన్. ఇది ఆప్షన్ ఉంది కానీ పబ్లిక్ ఇది అబ్జల్యూట్ రేట్ ఏం కాదు. అలాగని నేను అందరూ 85 ఉన్నంత మాత్రాన నేను ఇంటి నుంచి చేస్తానంటే కుదరదు. బెడ్డెడ్ అంటే జెన్యూన్లీ అనేబుల్ టు కమ్ టు ది పోలింగ్ స్టేషన్ అటువంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అది ఒక కొత్త ఇన్నోవేషన్. సో దీనివల్ల మనకు ఆ ఇబ్బంది కూడా తగ్గుతుంది. పోలింగ్ స్టేషన్కి వచ్చి వాళ్ళు ఇంకొకరు తీసుకురావడము, అక్కడ గొడవ అవ్వడము లేదా అక్కడ వీళ్ళకి ఇబ్బంది అవ్వడము, ఇది ఇబ్బంది తగ్గుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి న్యూ ఇన్నోవేషన్స్ ఇంకేమన్నా ఉన్నాయి సార్ ఈసారి? మెయిన్లీ ప్రాసెస్లో మెయిన్లీ ఇది హోమ్ ఓటింగ్ ఈజ్ న్యూ ఇన్నోవేషన్. ఇది కాకుండా ఇన్నోవేషన్ అంటే అడిషనల్ టెక్నాలజీ ఎనేబులింగ్ కొన్ని విషయాలు ఉన్నాయి. సో ఏంటంటే సివిజిల్, నేను ఆల్రెడీ చెప్పాను. సివిజిల్ అంటే ఏంటి, ఎక్కడైనా ఏదైనా నిబంధనలు బ్రేక్ చేస్తున్నారు, ఎక్కడ కొన్ని చోట ఇబ్బంది జరుగుతూ ఉంది, అక్కడ ప్రలోభాలు గురి చేస్తున్నారు, పబ్లిక్ని ఓటర్స్ని భయభ్రాంతులు చేస్తున్నారు, ఇటువంటిది ఏమైనా దృష్టికి వస్తే వెంటనే వాళ్ళు మొబైల్లో సివిజిల్ యాప్ అని ఉంది. సో దాంట్లో అక్కడ ఉన్న లొకేషన్ను అక్కడ ఒక ఫోటో అప్లోడ్ చేస్తే వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ అక్కడికి వెళ్తారు. సో దగ్గర చర్యలు చేసుకుంటారు. ఇది ఈ సివిజిల్ యాప్. ఇది కాకుండా ఓటర్ హెల్ప్లైన్ యాప్ అని ఒకటి ఉంది. ఓటర్ హెల్ప్లైన్ యాప్ అంటే ప్రతి ఒక్క ఓటరు నా పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది, నా బిఎల్ఓ ఎవరు, ఈవెన్ నోటిఫికేషన్ ఎప్పుడు, నా ఓటింగ్ రోజు ఎప్పుడు, టైమింగ్ ఏంటి, తర్వాత పోలింగ్ స్టేషన్లో ఉన్న సువిధాలు ఏంటి, ఇవన్నీ గురించి ఆయన తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా ఆయన ఓటర్ ఐడిని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఓటర్ హెల్ప్లైన్ యాప్. ఇది కాకుండా ఇంకొకటి సక్షమ్ యాప్ అని ఉంది. సక్షమ్ అంటే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంతమంది
కావాలంటే వాళ్ళకి ఇంటి నుంచి కాదు నేను వస్తాను అక్కడికి వచ్చి చేస్తాను కానీ నాకు వీల్ చైర్ కావాలని అని ఎవరికి చెప్తారు? ఫోన్ చేస్తే ఎంతమంది ఆఫీసర్స్కి అందుబాటులో ఉంటారు. అందుకే ఏం చేస్తారు, అతనికి సక్షమ్ యాప్లో అతనికి రిక్వెస్ట్ పెట్టవుతుంది, నేను ఇలా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నా నాకు వీల్ చైర్ అవసరం ఉందంటే అది కూడా మనం అరేంజ్ చేయడం జరుగుతుంది. సో అదే కాకుండా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి పుల్లింగ్ కేంద్రాల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి సువిధాలు ఉన్నాయనేది కూడా అతను సక్షమ్ యాప్లో చూసుకోవచ్చు. దీంతోపాటు ఇంకొకటి సువిధ యాప్. సువిధ యాప్ అంటే ఈ క్యాండిడేట్స్ ఉన్నారే, క్యాండిడేట్స్కి పర్మిషన్స్ కావాలి, వెహికల్ పర్మిషన్ కావాలి, ర్యాలీ పర్మిషన్ కావాలి, హెలికాప్టర్ పర్మిషన్, వీడియో వ్యాన్ పర్మిషన్, సో మెనీ కావాలి. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఫిజికల్గా వచ్చి ఆర్ఓకి అప్లికేషన్ పెట్టి ఆర్ఓ దాన్ని తీసుకొని నోట్ చేసుకొని మళ్ళీ ప్రాసెస్ చేసి ఇవ్వడం టేక్స్ టైం. సో ఆ ఇబ్బంది కాదు, ఇప్పుడు అంతా ఆన్లైన్లో చేసేసి సువిధ యాప్ అని పెట్టారు. సువిధ యాప్లో వాళ్ళ డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తే స్ట్రైట్ అవే నాకు వస్తుంది, నేను ఫర్దర్ ఆర్ఓకి పెడతాను. సో అది వితిన్ 12 hours to 24 hours పేషెంట్ ది కేసెస్ ఆ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఆన్లైన్ ఇంటర్వెన్షన్ ఇదనమాట. దీంతోపాటు ఇంకొకటి ఈసారి కేవైసీ నో యువర్ క్యాండిడేట్ యాప్ కూడా వచ్చింది. దీంట్లో ఏంటంటే అఫిడవిట్ పెట్టి అంటే నామినేషన్ అయిన తర్వాత వాళ్ళు అఫిడవిట్ పెడతారు కదా, అఫిడవిట్లో ఏమేమి అన్ని మెన్షన్ చేస్తారు, వాళ్ళ క్రిమినల్ కేసు ఎంత ఉంది, వాళ్ళ అసెట్స్ ఏంటి, వాళ్ళ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఏంటి, సో ఇవన్నీ వాళ్ళు చేస్తారు. కాబట్టి దాంట్లో వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్స్ గురించి తెలుసుకోవచ్చు. మా కాన్స్టిట్యున్సీ క్యాండిడేట్ ఎవరెవరు ఫైల్ చేశారు, వాళ్ళ యాంటిసిడెంట్స్ ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, అఫిడవిట్లో ఏమేమి పెట్టారని కూడా చేసుకోవచ్చు. సో ఇది నో యువర్ క్యాండిడేట్, ఇది కూడా యాప్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో దిస్ ఇస్ అంటే న్యూ ఎడిషన్ కాదు కానీ వెరీ గుడ్ ఇంటర్వెన్షన్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దీనివల్ల ఏంటంటే ఎంపవర్డ్ సిటిజన్స్, ఓటర్స్ ఆర్ ఎంపవర్డ్, దేనో నా క్యాండిడేట్ ఎవరు తెలుసు, నాకు ఏమైనా ఇబ్బంది వస్తే ఎక్కడ చెప్పాలి తెలుసు, నాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎక్కడ అడగాలి తెలుసు, సో నా పోలింగ్ స్టేషన్ ఎక్కడ తెలుసుకోవాలని ఐ నో ఫ్రమ్ మై హ్యాండ్ ఓన్లీ, అంటే మొబైల్ ఉంటే చాలా నాకు తెలుస్తుంది. సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఇంటర్వెన్షన్. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ ఇన్నోవేషన్ అని కూడా అనుకుంటున్నాను. సరే, ఎలక్షన్ మూమెంట్ అనగానే ఇప్పుడు మీరు చెప్పినటువంటి అన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ప్రధానంగా ఎలక్షన్ పార్టీస్కి సంబంధించి క్యాండిడేట్కి సంబంధించి వాళ్ళది కూడా చాలా సమస్యలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కావచ్చు, లేదా అదర్ పార్టీస్ గొడవలు కావచ్చు, లేదా మీరు అన్నట్టుగా ఆ యాప్స్లోకి వెళ్లకుండా కానీ కంప్లైంట్స్ వాళ్ళకు వస్తే వెంటనే కూడా సాల్వ్ చేయడానికి దానికి సపరేట్ టీం ఏమన్నా కానీ అలా. ఎస్ మనకు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగానే ప్రతి జిల్లా కేంద్రాల్లో ఒకటి కమాండ్ కంట్రోల్ రూమ్ అని పెట్టాలి, 3C రూమ్ అంటాం. సో దాంట్లో అయితే నేను ఇప్పుడు చెప్పాను యాప్స్, సువిధ యాప్ కానీ లేదా సివిజిల్ యాప్, దీనికి సపరేట్ ఒక నోడల్ ఆఫీసర్ని ఇక్కడ పెట్టుంటాం. వచ్చే కంప్లైంట్స్ని కంపల్సరీగా అతను తీసుకొని అది వెంటనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిజిల్ యాప్ ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను, వితిన్ 100 minutes రిజల్వ్ అవ్వాలి. అది వచ్చిన 100 minutes అంటే ఏంటి, 1 hour 40 minutes అది అడ్రస్ చేసి క్లోజ్ చేసేయాలి. ఇంకా ఫర్దర్ అంటే వాళ్ళు అటెండ్ అవ్వకపోతే నాకు ఆల్రెడీ B&SL చూపిస్తూ ఉంటుంది. సో అంటే ఈవెన్ నైట్ ఫర్ ఎగ్జాంపుల్ నైట్ 2 o'clock వచ్చింది అనుకోండి, బై 3:40 నైటే అది రిజల్వ్ అయి ఉండాలి. అంటే ఫ్లయింగ్స్ కూడా వెళ్ళాలి, వెరిఫై చేయాలి, చేసేదాన్ని క్లోజ్ చేయాలి. చేయకపోతే నాకు ఆల్రెడీ అలర్ట్ వస్తుంది అనమాట. సో ఇలాగా కరెంట్ రియల్ టైం మానిటరింగ్ జరుగుతూ ఉంది. మనకు కూడా జిల్లాలో కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టున్నాము. కమాండ్ కంట్రోల్ రూమ్లో మనకు ప్రతి వింగ్కి ఈ 16 సబ్జెక్ట్స్ 16 నోడల్ ఆఫీసర్ కూర్చొని అది మానిటర్ చేస్తుంటారు. ఈ పబ్లిక్కి లేదా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి లేదా ఎనీ కంటెస్టెంట్ క్యాండిడేట్స్కి ఇఫ్ దే హ్యావ్ ఎనీ ఇష్యూస్, సో ఐదర్ దే కెన్ పోస్ట్ us త్రూ సివిజిల్ యాప్ ఆర్ దే కెన్ డైరెక్ట్లీ కాల్ టు అవర్ కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్. ఆల్ ఈవెన్ మన నంబర్స్ కూడా వాట్సాప్ ఇప్పుడంతా మొబైల్ రెడీ అందుబాటులో ఉంటుంది, మేము కూడా 24/7 అవైలబుల్ ఉంటాం. కాబట్టి ఈ అన్ని రకాలుగా వాళ్ళు మనకు సమాచారం అందచేసిన వెంటనే యాజ్ పర్ దర్ గ్రీవియన్స్ ఏముంది చూసుకొని, సమ్టైమ్స్ అలిగేషన్స్ వస్తుంటాయి. సో అది కాకుండా ఇఫ్ జునైన్ కంప్లైంట్స్ వేర్ రియలీ దే ఆర్ ఫేసింగ్ డిఫికల్టీస్, కంపల్సరీ వాళ్ళని వెరిఫై చేసి దాని మీద తగిన చర్యలని యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ తీసుకోవడం జరుగుతుంది. సార్, ప్రధానంగా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మనం చూస్తున్నాం తిరుపతి జిల్లాలో ఎస్పెషల్లీ దొంగ ఓట్ల ప్రక్రియ బాగా జరిగిందని చెప్పి, దానికోసం ఇటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, మరేదైనా పార్టీలు కూడా కావచ్చు, మీ దగ్గర ఒక కంప్లైంట్గా వచ్చి చాలా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి, మీడియా వైజ్ అదంతా కూడా రచకెక్కినటువంటి పరిస్థితి. సో నిజంగానే ఎన్ని అబ్జర్వ్ చేశారు, ఎన్ని తొలగించారు? సో ఇప్పుడు మనకు జిల్లాలో చూసుకుంటే ఈ ఎలక్ట్రల్ రోల్ రివిజన్ దాంట్లో వచ్చింది. అది వన్ ఈజ్ ద కేస్ విచ్ ఆల్రెడీ బుక్డ్, అది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది, అది సబ్జుడిస్, దాని గురించి ఏం చెప్పలేను. బట్ ఈ కొత్త రోల్ అయితే ఉందో, ఈ కొత్త రోల్లో మనకు రోల్ రివిజన్ పర్పసే డెత్, షిఫ్టెడ్, అబ్సెంట్ వీళ్ళని రిమూవ్ చేయడము, ఎవరైతే కొత్తగా ఎన్రోల్ అయ్యారో వాళ్ళని ఇది చేయడం. దీంట్లో చూసుకుని నేను ఇప్పుడే చెప్పాను, కొత్త ఓటర్స్ ఎన్రోల్ అయింది మనకు 35,000 అయ్యారు. అంటే ఏంటి, వాళ్ళు 18+ ఉన్నారు. అలాగే మనం డిలీషన్స్ చూసుకుంటే దాదాపుగా అంటే డెడ్ ఇటువంటి మైగ్రేట్ 15,390 ఓట్స్ డిలీషన్ కూడా జరిగి ఉన్నాయి. సో దే ఆర్ ఆల్ దోస్ హు ఆర్ డెడ్ లేదా అబ్సెంట్ లేదా నాట్ అవైలబుల్ ఇన్ ది లొకేషన్. ఇటువంటి ఒక 15,390 ఓట్స్ వరకు ఆల్రెడీ మన రోల్లో ఎంటైర్ డిస్ట్రిక్ట్లో డిలీట్ అయి ఉన్నాయి. సో ఇది మనకు కరెంట్ స్టేటస్. అండ్ దిస్ రివిజన్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్, ఈ కంటిన్యూస్ అప్డేషన్ అంటారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎవరైనా ఇంకా ఉన్నారు అడిషన్ చేసుకోవాలంటే అడిషన్ చేసుకోవచ్చు, ఇంకా కరెక్షన్స్ కానీ డిలీషన్ కానీ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఏంటి, ఇప్పుడు సోమోటో డిలీషన్ లేదు, మీకు అది
సోమోటో అంటే ఏంటి, ఇప్పుడు నేను ఆర్ఓ కానీ వెంటనే తీసుకొని ఏదో ఒకటి చెప్పారని ఏదో పెట్టారని డిలీట్ చేయడం లేదు. ప్రతి డిలీషన్ ఎలక్షన్ కమిషన్కి వెళ్తుంది. సో 0.1% వరకు ఉంటే నా దగ్గరకు వస్తుంది. ఎనీథింగ్ క్రాసింగ్ 0.1% ఎలక్షన్ కమిషన్కి వెళ్తుంది. కమిషన్ వెరిఫై చేసి ఓకే అంటేనే డిలీట్ చేయగలుగుతాము. ఇంతకు ముందులాగా సోమోటో డిలీషన్ ఆర్ఓ ఆయన చేసే వచ్చండి, అవన్నీ ఏం లేదు. ఇప్పుడు అంతా టైట్గా చేశారు కాబట్టి సో ఇప్పటి వరకు దిస్ ఇస్ ద స్టేటస్. సమ్మరీ రివిజన్ అయిపోయి మనది ఆల్రెడీ ఫైనల్ రోల్లో ఉంది. ఆ ఫైనల్ రోల్ ప్రకారంగానే సో 17,090,000 ఓటర్స్ మనకు వచ్చున్నారు. సార్, ప్రధానంగా ఆఫీసర్స్ పైన ఒక అలిగేషన్ ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు, ఆరోపణలు అన్నీ కూడా. అంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా ప్రతిసారి ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా అధికార పార్టీకి ఆ యంత్రాంగము తొత్తుల్లాగా మారింది అనేటువంటి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, మరి అందరూ చేసేటువంటి ఆరోపణలు ఉంటాయి. సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మీకు ఏమైనా గైడ్లైన్స్ కానీ అలాంటిది ఏమైనా ఉంటాయి? ఎస్ ఎలక్షన్ కమిషన్ ఒకసారి ఎలక్షన్ అనౌన్స్ అయ్యిందంటే ఆల్ ద అఫీషియల్స్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఆర్ అండ్ డెప్యుటేషన్ టు ది ఎలక్షన్ కమిషన్. అంటే మనం ఇప్పుడు స్టేట్ గవర్నమెంటా లేదా ఈ అధికారులు కాదు, మనం ఎలక్షన్ కమిషన్ అధికారులం. సో ఎనీథింగ్ వాట్ ఎవర్ వీ డూ ఇట్ ఈస్ యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఓన్లీ. చేయకపోతే నేను ఎప్పుడే చెప్పాను కదా, సివిజిల్ యాప్ ఉంది, 100 minutes చేయకపోతే అలర్ట్ వస్తుంది మనకు. సో యూ ఆర్ నాట్ డూయింగ్ దిస్ అని. సో కాబట్టి ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ విధులకి వ్యతిరేకంగా కానీ లేదా ఉల్లంఘన చేసే అవకాశం అయితే లేదు. సో ప్రతి ఆఫీసర్ నేను అదే చెప్తుంటాను ట్రైన్లో కూడా మనకి. సో నవ్ వీఆర్ ఆల్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్. వాట్ ఎవర్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఇస్ దట్ ఈస్ అవర్ మ్యాగ్నా కార్టా. సో దాన్ని ఫాలో చేయాలని అదే ప్రకారం ఫాలో చేస్తుంటాము. ఎక్కడ డివిజన్ చేసే అవకాశం ఉండదు. బట్ ఎస్, అలిగేషన్ చేస్తూ ఉంటారు. బికాజ్ యాజ్ ఇప్పుడు జనరల్లో కూడా మనం చూస్తుంటాం, కంప్లైంట్ చేస్తుంటారు. ఆ కంప్లైంట్ స్పందించకపోతే మనకు పనిచేయట్లేదు అనుకుంటారు. బట్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉంటాయి. ప్రతిదీ అదే ఏమైనా చిన్నదైనా పెద్దదైనా కంపల్సరీగా సో అది ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం చేస్తాము. దాంట్లో ఏమాత్రం డివియేషన్ ఉండదు. సార్, ప్రధానంగా మెన్ డిప్లాయ్మెంట్కి సంబంధించి సెంట్రల్ ఫోర్సెస్ కావచ్చు, ఇక్కడ పోలీస్ ఫోర్సెస్ కావచ్చు, టోటల్ మన యంత్రాంగం కావచ్చు, మొత్తం మెన్ ఎంత ఉంటుంది? సో మనకు చూడండి, మనకు ఇక ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ప్రాసెస్కి కావాల్సిన పోలింగ్ ఏజెంట్ వీళ్ళే కలిసి నాకు పోలింగ్ ఆఫీసర్స్ కలిసి అరౌండ్ 17,000 ఉంటారు. ఇది కాకుండా ఇప్పుడు పోలీసు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మనకు అవైలబుల్ పోలీసు అరౌండ్ 2,400. బట్ ఆ రోజుకి యాజ్ పర్ అవర్ వల్నరబిలిటీ ఇవన్నీ చూసుకుంటే అరౌండ్ 4,500 వరకు వస్తాయి. ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇంకా రావాల్సి ఉంది. సో అంటే అరౌండ్ డబల్ కావాలి మనకు. దానికి ఆల్రెడీ పోలీస్ ఎస్పీ గారి నుంచి ఎలక్షన్ కమిషన్కి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి లెటర్ వెళ్ళింది. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, సిఏపిఎఫ్ అని పంపిస్తారు. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి కదా, వాళ్ళని డిప్లై చేస్తారు. దాన్ని అరౌండ్ వీ హ్యావ్ ఆస్క్డ్ సమ్ 2,000 to 3,000 వరకు అడిగి ఉన్నాము. సో వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు వస్తే మనకు సరిపోతారు. ఇప్పుడు దానికి ఏం కావాలి, ఒకటి స్టాటిక్ ఫోర్స్ కావాలి, మూమెంట్ ఫోర్స్ కావాలి, అండ్ విఐపీస్ అంటే మన అబ్జర్వర్స్ వీల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కావాల్సి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ లా అండ్ ఆర్డర్ అంటే ఫోర్స్, ఆర్మ్డ్ ఫోర్స్ ఎక్కువ అవసరం ఉంటుంది. దానికి ఎప్పుడు స్టేట్లో ఉన్నది సరిపోదు. సో కాబట్టి కంపల్సరీ బయట నుంచి వస్తారు. సో దానికి ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టున్నాము, వస్తారనే ఆశయాలు కూడా ఉన్నాయి. సరే, ప్రధానంగా ఈ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే మనీ టేక్ చేసుకుని ట్రావెల్ చేసే వాళ్ళకి పెద్ద సమస్యగా మారింది. అంటే ప్రధానంగా ఏదైతే నిజంగానే దాన్ని మిస్యూజ్ చేసుకోవడానికి తీసుకెళ్లేటువంటి ప్రధాన పార్టీలు పట్టుకుంటే ఒక ఎత్తు అయితే, కేవలం వాళ్ళకి ఏదో సమస్యలు హాస్పిటాలిటీ కోసమో లేకపోతే ఏదైనా పర్చేసింగ్ కోసమో ల్యాండ్ కోసమో తీసుకుని వెళ్ళే వాళ్ళని అక్కడ అధికారులు దాన్ని తీసుకొని సరైన ప్రూఫ్స్ లేదని వెనక్కి ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా జరుగుతుంటాయి. ఓకే, ఇటువంటి దాంట్లో ఎలక్షన్ కమిషన్ది మంచి గైడ్లైన్స్ ఉంది. సో ఈ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ కంపేర్ ఏముంది దాంట్లో, నార్మల్ ఇది ఇంటర్సెప్ట్ సీజింగ్ అంటాం దీన్ని. సో ఎవరైతే ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నారో మనకు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ వాళ్ళు వెళ్ళి దీన్ని ఇంటర్సెప్ట్ చేస్తారు. ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు క్యాష్ యాక్చువల్లీ తీసుకోవడం తప్పు కాదు, కానీ వితౌట్ ప్రూఫ్ తీసుకెళ్ళడం తప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఉంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అమ్మాడు, డబ్బులు వచ్చి తీసుకొస్తున్నాడు, బిల్లు లేదు ఉండదు, ఉంటే అక్కడే వెరిఫై చేసి యాక్చువల్లీ వదిలేస్తారు. బిల్లు లేదు, మనకి క్యాష్ విత్డ్రా చేసుకుంటే ఏటీఎం స్లిప్ కానీ లేదా వీళ్ళు బ్యాంక్ది స్టేట్మెంట్ కానీ ఇటువంటిది ఉంటే వదిలేస్తారు. అటువంటిది లేకుండా ఉంటే వీళ్ళు పెట్టుకొని ఏం చేస్తారు, వాళ్ళకి టైం ఇస్తారు. అప్పుడు వితిన్ 24 hours లేదా వితిన్ 3 days మీరు కనుక ప్రూఫ్ తీసుకొచ్చి చూపిస్తే దీన్ని రిలీజ్ చేస్తామని చెప్తాము. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్. సో అటువంటిది ఎక్కడైనా అంటే ఈ మధ్య ఇది కూడా వచ్చింది, కొన్ని కంపెనీస్ ఉన్నాయి సో హూ ఆర్ యాక్చువల్లీ కలెక్టింగ్ క్యాషెస్, కొన్ని ఇది బ్యాంక్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ క్యాష్ మూవ్మెంట్ అవుతూ ఉంటుంది. అప్పుడు వీళ్ళు ప్రూఫ్తో వెళ్ళాలి. ప్రూఫ్తో వెళ్తే ఎక్కడ ఏం ప్రాబ్లం అవ్వదు. ప్రూఫ్ కనుక లేదంటే అండ్ నిజంగానే అది ప్రాబ్లం బట్టి కాదు, ప్రూఫ్ పక్కన ఉంది లేదా ఇంట్లో ఉంది లేదా వేరే దగ్గర ఉందంటే వాళ్ళకి టైం ఇస్తాం. ఆ టైంలో వచ్చి ప్రూఫ్ చూపిస్తే కంపల్సరీ దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏం అపోహలు వద్దు. సో ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ప్రూఫ్ లేదు, మేము అన్ఆథరైజ్డ్ బ్లాక్ మనీ తీసుకెళ్తున్నామంటే ఇంకా దానికి వీ కెనాట్ హెల్ప్ ఎనీథింగ్. సో ఇట్ విల్ బి సీజ్డ్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం. సో సార్, షెడ్యూల్ కోడ్ విడుదలైనప్పటి నుంచి కూడా ఫలితాలు వచ్చేంత వరకు కూడా పొలిటికల్ పార్టీస్ కావచ్చు లేదా ఇండివిజువల్ పార్టీస్ కావచ్చు, ఓటర్ కావచ్చు, చేయాల్సినటువంటి డూస్ అండ్ డోంట్స్ సో డూస్ అండ్ డోంట్స్ అంటే సిటిజన్స్ వరకు డూస్ అండ్ డోంట్స్ అంటే మీరు ప్రలోభాలకి లొంగకుండా మీ హక్కుని స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకుంటున్నది డూస్ కూడా అంటే డోస్ కూడా ఉంది.
ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళకి వస్తే ఎస్ ఎవ్రీ వీక్ మనం పొలిటికల్ కోఆర్డినేషన్ మీటింగ్ పెడుతున్నాము. పొలిటికల్ పార్టీ వాళ్ళకి క్యాండిడేట్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎంసీసీ గైడ్లైన్స్ పాటించండి. ఓకే, ఎంసీసీ గురించి చాలా క్లియర్గా ఉన్నాయి. ఎక్కడ ఈ ఇబ్బంది పెట్టడము లేదా అలిగేషన్ చేయడము, అన్నెసరీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడము, డబ్బులు పంపిణీ చేయడం కానీ లేదా ఈ ప్రలోభాలకు గురి చేయించడం కానీ ఇటువంటిది ఏమి చేయడానికి అవకాశం లేదు. అలాగే ఇప్పుడు ర్యాలీ పర్మిషన్ తీసుకొని ర్యాలీ చేయాలి. వీళ్ళు ఏం చేస్తారు, ర్యాలీ చేస్తానని కారు పెట్టుకొని ఓకి తెలిపారు. అక్కడ యాక్చువల్లీ గైడ్లైన్స్ ఉంది, కారు మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు ర్యాలీకి, కానీ ఇంటిమేట్ చేయాలి, డిఓకి చెప్పాలి, ఆర్ఓకి చెప్పాలి, ఇన్ని ఉండదు. తర్వాత ఈ క్యాన్వాలో కూడా వెళ్తుంటే 10 వెహికల్స్ కన్నా ఎక్కువ వెళ్ళకూడదు. 10 ఇన్ కేసు 20 వెహికల్ ఉన్నాయనుకోండి, 10 వెహికల్ ఒక కన్వాయి, గ్యాప్ 100 మీటర్ వదలాలి, మళ్ళీ 10 వెహికల్ పెట్టుకోవచ్చు. అటువంటి ఎన్నైనా పెట్టుకోవచ్చు, దర్ ఇస్ నో లిమిట్. సో వీళ్ళు ఏం చేస్తారు, అన్ని కలిపేస్తారు. ఎందుకు ప్రాబ్లం అంటే ట్రాఫిక్ కదా, ఇట్స్ ఎ పబ్లిక్ రోడ్. సో ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, ఏదో అంబులెన్స్ వెళ్తుంది వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో మీరు చేసే క్యాంపెయిన్ కావచ్చు, మీరు చేసే ర్యాలీస్ యాక్టివిటీస్ కావచ్చు, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా చేసుకోండి అనేది మెయిన్ డైరెక్షన్స్ వాళ్ళకి. అక్కడ ఎక్కువ గొడవలు వస్తుంటాయి. ఇంకా వీడియో వ్యానింగ్ కావచ్చు, వాళ్ళ క్యాన్వాసింగ్ కావచ్చు, ఫ్లెక్సీస్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. వాళ్ళ ఆన్లైన్ సువిధ అని చెప్పాను కదా, దాంట్లో అప్లై చేసుకుంటే కంపల్సరీగా వాళ్ళకి పర్మిషన్ అది విత్ ఇన్ టైంలో ఇచ్చేయడం జరుగుతుంది. ఎక్కడ డిలే కూడా చేయం మనము. ఓన్లీ థింగ్ క్లాష్ అవ్వకూడదు. ఒకే గ్రౌండ్లో ఇద్దరు ఒకే టైంలో అడిగితే ఇవ్వలేము. అప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్, ఎవరు ఫస్ట్ వేసి ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తాము, మిగతా వాళ్ళకి సెకండ్ టైం ఇస్తాము. సో ఇది ఆ మెయిన్ క్యాండిడేట్స్కి అందరికీ. అఫిషియల్స్కి డూస్ అండ్ డోంట్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఎలక్షన్ గైడ్ లైన్స్ డూస్ అండ్ డోంట్స్. సో చాలా క్లియర్గా ఉన్నాయి. సో టు బీ న్యూట్రల్, సో బీ ప్రొయాక్టివ్, బీ రెస్పాన్సివ్, బీ యాక్టివ్ అండ్ బీ అలర్ట్ అంటిల్ ది కంప్లీషన్ ఆఫ్ ది ఎలక్షన్స్ అండ్ కంప్లీట్ ద ఎలక్షన్స్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. ఇది మనకు డూస్ అండ్ డోంట్స్. సో దిస్ ఈజ్ మెయిన్లీ యాక్టివిటీ మన జిల్లాలో జరుగుతూ ఉంది. సో సంసిద్ధంగా ఉన్నారా సార్ మొత్తానికి? అంటే కొత్త జిల్లా, కొత్త కలెక్టర్గా మొదటిసారి తిరుపతి జిల్లాకి ప్రత్యేకించి ఎలక్షన్ జరుగుతున్నటువంటి క్రమంలో సంసిద్ధంగా ఉన్నారా? అనో ఖచ్చితంగా. సో వెరీ అంటే ఒకటి నేను ఫస్ట్ చెప్పినట్టు ఐఎమ్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ ఆల్సో మోర్ ఎగ్జైటెడ్ టు కంప్లీట్ దిస్ ప్రాసెస్. బికాజ్ ఏ కలెక్టర్కైనా ఏఎస్ఎఫ్కైనా ఎలక్షన్ కనెక్ట్ చేయడం అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. సో ఆ భాగంగా కొత్త జిల్లాకు వచ్చి ఫస్ట్ టైం కనెక్ట్ చేయడం ఇంకా ఎక్కువ ఎగ్జైటింగ్గా ఉంది. అదే ప్రకారంగా మన యంత్రాంగం కూడా సంసిద్ధం చేసాం. ఎవరీ వన్ ఈజ్ యాక్టివ్. మన చాఫ్ అన్న చెప్తున్నాడు, సార్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ వీ కెన్ డూ అని చెప్తున్నాడు అనమాట. సో ఆ టైపు అందరూ రెడీగా ఉన్నారు. దీంతో పాటు మనకు ఫీల్డ్ లెవెల్ చూసుకుంటే ప్రజలకి అవేర్నెస్ కల్పించడానికి కావచ్చు, అలాగే మనకు ప్రిపేర్డ్నెస్లో ఇంకొకటి స్ట్రాంగ్ రూమ్, అలాగే టెంపరీ స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ రూమ్స్ ఉంటాయి. సో దీంట్లో భాగంగా మనం చూసుకుంటే ఇప్పటి వరకు చిత్తూరులో జరిగేది, ఈసారి మనం కౌంటింగ్ ఇక్కడ తిరుపతిలో జరుగుతుంది. బికాజ్ దిస్ ఇస్ ద హెడ్ క్వార్టర్. సో అదే ఆల్రెడీ చూస్తున్నాము. అక్కడ ఏమేమి ఉండాలి, ఆ స్ట్రాంగ్ రూమ్కి 3 లేయర్ సెక్యూరిటీ ఉండాలి. సో ఫస్ట్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సు, సెకండ్ లేయర్ స్టేట్ ఆర్మ్డ్ ఫోర్సు, థర్డ్ లేయర్ లోకల్ పోలీస్ ఆర్మ్డ్ ఫోర్సు. సో దీనికి కావాల్సిన స్పేస్ ఉండాలి. అక్కడ కౌంటింగ్ ఏజెంట్స్ వస్తారు, వాళ్ళకి ప్లేస్ ఉండాలి. సో తర్వాత ఒక రోజు ఆ కౌంటింగ్ రోజు ఎంత ప్రజలు 7 కాన్స్టిట్యుయెన్సీస్. సో అన్నిటికీ సరిపోయేంత మొత్తం మనం ఇక్కడ చూసుకొని, అంటే హెడ్ క్వార్టర్లో ఉండాలి ప్రిఫరబుల్ కాబట్టి చూసి అది కూడా రెడీ చేసాం. అలాగే ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో టెంపరీ స్ట్రాంగ్ రూమ్, అంటే మనకు ఇక్కడ నుంచి ఈవీఎంస్ వెళ్తాయి పోలింగ్ ముందు, అక్కడ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ అయిన ఈవీఎంస్ మళ్ళీ వాపస్ రావాలి రిసెప్షన్ సెంటర్. రిసెప్షన్ అయిపోయి మన కౌంటింగ్ సెంటర్కి వచ్చే వరకు దాన్ని టెంపరీగా స్టోర్ చేస్తాం ఒక రోజు అక్కడ. సో టెంపరీ స్ట్రాంగ్ రూమ్ 7 ఉన్నాయి. ఆ టెంపరీ స్ట్రాంగ్ రూమ్ 7ని కూడా అన్ని చూసి అక్కడ ఒకటే ఎంట్రీ ఎగ్జిట్ ఉండాలి. ఎక్కడ ఈవెన్ విండో కూడా ఓపెన్ ఉండకూడదు. ఇట్స్ వెరీ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్. ఆ ప్రకారంగా ఉండాలి. సెక్యూరిటీ ప్రాపర్గా ఉండాలి. అన్నిని సీసీటీవీ కెమెరాతో వాళ్ళు మానిటర్ చేస్తూ ఉండాలి. సో ఎక్కడ అది కూడా డివియేషన్ ఉండకూడదు. ఇవన్నిటికీ మనం సబ్జెక్ట్గా ఉన్నాము. సో ఇంకా మనకు స్వీప్ యాక్టివిటీ వస్తాయి. అంటే సిస్టమిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ అంటాం. అంటే ఓటర్స్ని చైతన్యవంతం చేయడము, ఎవరైతే ఓటర్గా ఎన్రోల్ అవ్వలేదో ఎన్రోల్ చేయించడము, ఎన్రోల్ అయిన వాళ్ళు వచ్చి ఓటు వేయండి అని చెప్పడం. సో దీనికి మన జిల్లాలో స్వీప్ యాక్టివిటీ చేస్తున్నాము. ఇది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్. ఈ స్వీప్ యాక్టివిటీలో ప్రతి స్కూల్ కాలేజెస్లో మనం ఒక ఎలక్ట్రల్ లిటరసీ క్లబ్ ఫామ్ చేస్తున్నాం. ఎలక్ట్రల్ లిటరసీ క్లబ్ ఏంటంటే అక్కడ ఉన్న ఓటర్స్ లేదా ఓటర్ కాబోయే ఓటర్స్ వీళ్ళందరినీ మనకు క్లబ్లా రెడీ చేసి వాళ్ళ చర్చ చేయడం, ఎందుకు వాళ్ళు వెయిట్ అయ్యాలి, సో లైక్ పాజిటివ్ డిస్కషన్స్ చేసి వాళ్ళని మోటివేట్ చేయడం. ముఖ్యంగా ఈ ప్రతి క్లబ్కి ఒక క్యాంపస్ అంబాసిడర్ అని నియమించాము. అక్కడ ఉన్న టీచర్ కావచ్చు లేదా స్టూడెంట్ కెప్టెన్ ఉంటాడు, అతను పెట్టేసి ఈ విల్ టేక్ ద లీడర్షిప్ అండ్ మోటివేట్ ఎవరీ వన్ ఆన్ ద డే ఆఫ్ ఓటింగ్. హీ విల్ ఎన్ష్యూర్ దట్ ఆయన క్యాంపస్లో ఉండే వాళ్ళందరూ వెళ్ళి ఓటు వేయాలి. దీన్ని ఎలక్ట్రల్ లిటరసీ క్లబ్ అంటున్నాం. ఇదే కాకుండా ప్రతి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ టెంపుల్ స్టాఫ్ ఉన్నారు, అలాగే ఎన్జిఓస్ ఉన్నారు, ఈవెన్ మీడియా మిత్రులు ఉన్నారు. సో మీరు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మీ ఏరియాలో ఎక్కడ వెరెవర్ యూ వాంట్ ఒక ర్యాలీ లాగా ఒక అవేర్నెస్ క్యాంప్ లాగా చేస్తే సో పీపుల్ షుడ్ గెట్ టు నో ఓకే వీ షుడ్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ ఇట్. మనం అందరం కలిసి ఓటు వేయాలి. ఇది ప్రజాస్వామ్య హక్కు, ప్రజాస్వామ్య పండగ అని ప్రతి ఒక్కరికి ఆ చైతన్యం వెళ్ళాలి. సో అందుకే అందరిని రిక్వెస్ట్ చేశాను. ఎన్జిఓస్ అలాగే చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు నిన్న చంద్రగిరిలో మన స్టాఫ్తోనే చేశామన్నమాట. బిఎల్ఓస్ అందరూ కలిసి బైక్ ర్యాలీ చేశారు ఒక అవేర్నెస్. సో దట్ వాళ్ళు అంటే అన్నోయింగ్లీ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోవాలి ఈ ప్రాసెస్లో. సో ఆన్ ది డే ఆఫ్ లైక్ మనకు ఇప్పుడు పోలింగ్ ఏ రోజు ఉంది, May 13th పోలింగ్ అయితే ఉందో, May 13th వచ్చిందంటే ఇంకా వాళ్ళకి
ఆ గిల్ట్ ఫీలింగ్ వచ్చేయాలి, అయ్యో వెళ్ళకపోతే, అయ్యో ఈరోజు ఓటు ఉంది నేను వెళ్ళలేకపోతానని గిల్ట్ ఫీలింగ్ ఆ లెవెల్కి తీసుకెళ్ళాలంటే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలి, ఓటు వేయాలి. బికాజ్ లైక్ డెమోక్రసీలో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వర్కింగ్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకుంటాం ఇండియాలో. సో కానీ ఇక్కడ టర్న్అవుట్ చూసుకుని మన జిల్లాలో 78% ఉంది. సో మిగతా వాళ్ళు ఎందుకు రావట్లా? సో అంటే అప్రాతి అర్బన్ ఏరియా రావట్లేదు, యూత్ రావట్లేదు, కుర్రోడు మొబైల్ చూసుకొని కూర్చుంటారు, ఏదో చేసుకుంటుంటారు. అందుకే వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఓట్. కాబట్టి సో యూ షుడ్ ఓట్. సో ఐఎమ్ షూర్ ఐ ఓట్ ఈజ్ మై రైట్. అలాగే ఎన్నికల పర్వం దేశ గర్వం ఇటువంటి నినాదాలతో ఈసారి ముందుకు వెళ్తున్నాము. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ ఈసారి తిరుపతి జిల్లాలో టర్న్అవుట్ బాగా వస్తుంది. సో అందరి సహకారంతో లైక్ కోఆర్డినేషన్ ఆఫ్ ది మన ఓటర్సు, అలాగే మన అఫీషియల్స్, ఈవెన్ మీడియా మిత్రుల సహకారంతో మేము మన జిల్లా అంటే ఫస్ట్ టైం కొత్త జిల్లా ఎలక్షన్ చేస్తున్నాం కాబట్టి మన జిల్లాకు మంచి పేరు వస్తుందని భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ, విష్ వెరీ థ్యాంక్ యూ. సో అది మొత్తం మీద తిరుపతి జిల్లాకి సంబంధించి ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ సంబంధించి మొదటిసారి జరుగుతున్నటువంటి ఎలక్షన్ కాబట్టి పూర్తి స్థాయిలో కలెక్టరేట్కి సంబంధించినటువంటి యంత్రాంగం కావచ్చు, పోలీస్ డిప్లాయ్మెంట్ దగ్గర నుంచి కూడా చాలా సంసిద్ధంగా ఉన్నాము. గతంలో జరిగినటువంటి 78% ఓటింగ్ ఏదైతే ఉందో దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ఓటర్లో ఒక చైతన్యాన్ని తీసుకొని వస్తూ, అదేవిధంగా టెక్నాలజీలో వచ్చినటువంటి న్యూ ఇన్నోవేషన్స్ని వాళ్ళకి పరిచయం చేస్తూ, అదేవిధంగా యంత్రాంగాన్ని దాని మీద అలర్ట్ చేస్తూ ముందుకెళ్తుంటాం. సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలకు కావాల్సినటువంటి టీమ్స్ అన్నీ కూడా చాలా సంసిద్ధంతో ఉన్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగానికి సంబంధించి ఫస్ట్ రౌండ్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ ట్రైనింగ్ కూడా ముగిసింది. ఇంకా 2 రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్తో వాళ్ళు ముందుకెళ్ళడానికి చాలా సంసిద్ధంగా ఉన్నారు. ఏదైతే పోలింగ్కి అదేవిధంగా ఫలితాలకి చాలా సంసిద్ధంగా యంత్రాంగం ఉన్నట్లు కూడా తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఐఏఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.